తెలంగాణ 10వ తరగతి ప్రభుత్వ విద్యాలయాల్లో ఉన్న ఎవరికి కూడా సీట్లు రావు. మొత్తం నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ సంస్థలకే వస్తాయి. ఇదొక పెద్ద కుట్ర అనే 11వ తరగతి బోర్డు పరీక్ష రద్దు చేయాలి. ఎఫ్సెట్ పరీక్ష కూడా రద్దు చేయాలి. ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, వెటర్నరీ ప్రవేశాలు ఇవ్వాలట. నర్సరీ నుంచి విద్యా హక్కు చట్టం అమలు. టీచర్లకు ఆటోమేటిక్గా పదోన్నతుల విధానం వద్దు. ఉపాధ్యాయుల పనితీరుపై 5 ఏళ్లకు ఒకసారి సమీక్ష. ఫెయిల్ అయితే సర్వీస్ నుంచి డిస్మిస్. నర్సరీ, పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి. ఐఐటి, జేఈ, నీట్ కోచింగ్ కేంద్రాలకు చట్టం. ఎయిడెడ్ స్కూళ్ళు, కాలేజీలు రద్దు చేసి సర్కారులో విలీనం చేయాలి. విద్యా కమిషన్ సిఫారసులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యా కమిషన్ చైర్మన్ మురళి అందించిన నివేదిక. సో ఇది ఈరోజు రాష్ట్రంలో విద్యా చట్టంలో మార్పులు తీసుకురావడం కోసం, విద్యా విధానంలో సంస్కరణలు చేయడం కోసం ఒక విద్యా కమిషన్ వేస్తే, ఆ రోజు కేసీఆర్ మీద తీవ్ర వ్యతిరేకంగా ఉండి ప్రచారం చేసిన ఈ విద్యా కమిషన్ చైర్మన్ మురళి గారు విద్య కోసం బాగానే కొట్లాడిండు. కానీ ఈయన తెలంగాణ వచ్చిన తర్వాత నివేదిక వేయడానికి 2.5 ఏళ్ళు పడ్డాయి. ఈ 2.5 ఏళ్లలో తెలంగాణలో విద్యా వ్యవస్థ ఇప్పటికే సంకనాకింది. మనం ఆల్రెడీ గురుకులాల్లో చూస్తున్నాం, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది విషాహారం తిన్నారు, ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పినట్టు 2.5 ఏళ్ళ తర్వాత ఈయన ఒక నివేదిక సార్కు అందజేశాడు. ప్రైవేట్లో ఫీజులపై ప్రత్యేక వ్యవస్థ చేయాలి. తల్లిదండ్రులపై భారం పడకుండా చర్యలు తీసుకోవాలి. సో రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్, కాలేజీలో ఫీజుల దోపిడీ ఉంటుంది. అత్యధికంగా ఫీజులు పెంచింది రాష్ట్రంలోనే. సీఎంతో విద్యా కమిషన్ చైర్మన్ ఆగ్నూరి మురళి. దేశంలోనే అత్యధిక ఫీజులు ఉండడంపై సీఎం ఆశ్చర్యం. సో ఇది వాస్తవం, అవునన్నా కాదన్నా తెలంగాణలోనే అత్యధిక ఫీజులు ఉన్నాయి. ఈ ఫీజులు ఎవరి దగ్గర ఉన్నాయి? శ్రీ చైతన్య, నారాయణ. వీళ్ళు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరి కనుసన్నల్లో ఉన్నారు? వీళ్ళకు ఆదాయం పెరిగితే అది ఎక్కడ పోతుంది? ఇది మనందరికీ తెలిసిందే. దురదృష్టం ఏంది అని అంటే, తెలంగాణలో విద్యా వ్యవస్థని బలోపేతం చేసిన ఆ రోజు కేసీఆర్ కూడా ఈ నారాయణ శ్రీ చైతన్యం మీద కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన ఏమనుకున్నారంటే, ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేస్తే వీళ్ళంతలో వీళ్ళు చచ్చిపోతారు అని అనుకున్నారు. కానీ ఇవి అట్లాంటి అవి కాదు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వ వ్యవస్థని బలోపేతం చేయకుండా చివరికి ప్రభుత్వాన్ని మారిస్తేనే తప్ప మనం బాగుపడము అనే పద్ధతిలో వాళ్ళు కుట్రలు చేశారు. ప్రభుత్వం మారింది. ఇప్పుడు వాళ్ళకు నచ్చిన వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ గురుకులాలను నిర్వీర్యం చేయడము, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడము, ఇప్పుడు ప్రైవేటు విద్యను బలోపేతం చేయడం నారాయణ శ్రీ చైతన్యంలో ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి? ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, రోజు ఫోన్లు వస్తున్నాయి. ఇక 10వ తరగతి పరీక్షలు ఇంకా మొదలే కాలేదు, అప్పుడే మీరు ఇంటర్లో చేర్పిస్తారా మీ పిల్లగాన్ని? ఇంటర్ పరీక్షలు పూర్తే కాలేదు, ఏంది ఇక్కడ చేర్పిస్తారా మిమ్మల్ని? కోచింగ్ తీసుకుంటారా మిమ్మల్ని? ఇట్లా రోజు మొత్తం టెలికాలను పెట్టి మొత్తం అన్ని ఫోన్ల నెంబర్లు తీసుకొని వాళ్ళని ఊదర కొడుతున్నారు. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది సమాచారం అంతా? ప్రభుత్వం సహకరించలే. వాళ్ళ తాబేదారే ఇప్పుడు మన ప్రభుత్వంలో ప్రభుత్వ అధినేతగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈయన విద్యా కమిషను ఆయన యొక్క నివేదిక వేయడానికి 2.5 ఏళ్ళు పట్టింది. ఈ 2.5 ఏళ్లలో ఇది జరిగింది. సరే, ఇదైనా ఇప్పుడు జరుగుతుందా? 10వ తరగతి బోర్డు పరీక్ష రద్దు చేయాలి. ఇప్పుడు డైరెక్ట్గా 2 ఏళ్ళకు ఒకసారి ఎగ్జామ్ పెట్టాలి. ఒకవైపు ప్రపంచం అంతా సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టుకొని ఈ 6 నెలలకు ఒక మాడ్యూల్ని తయారు చేసుకొని ముందటికి పోతున్నాయి. ఈయన ఏడాదికి ఒకసారి పెట్టే ఎగ్జామ్ కూడా రద్దు చేయాలంటారు. మరి ఇది మంచా చెడా అనేది ఇంకా దీని మీద మేధావులు చర్చించాలి, నిర్ణయాన్ని వ్యక్తం చేయాలి. ఎఫ్సెట్ పరీక్ష కూడా వద్దు. ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, వెటర్నరీ ప్రవేశాలు. సో తెలంగాణకు, ఆంధ్రకు ఒక చిన్న తేడా ఉన్నది. ఇక్కడ తెలంగాణలో చాలామంది విద్యార్థులు అకాడమిక్లో వీక్గా ఉంటారు, కానీ ఎంట్రన్స్ పరీక్షలో దమ్ము చూపెడతారు అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ పరీక్షలు వద్దని అకాడమిక్ పరీక్షల ఆధారంగా గనక వీళ్లకు ఇంజనీరింగు, ఎంబీబీఎస్లు,
ఫార్మసీలు ఇవ్వడం మొదలు పెడితే తెలంగాణలో ఎవరికి సీట్లు వస్తాయి? మొత్తం మళ్ళా ఈ శ్రీ చైతన్య నారాయణలో చదివినోడికే సీట్లు వస్తాయి. ఎందుకు అని అంటే వాళ్ళ యొక్క పరీక్ష విధానం, వాళ్ళ యొక్క అకాడమిక్ మార్కులు అందరి 90 మీదనే ఉంటాయి. వాళ్ళ పరీక్షల నిర్వహణలో కూడా మొత్తం వాళ్ళ యొక్క ప్రమేయం ఉంటుంది. వాళ్ళకి నచ్చిన చోట సెంటర్లు పడుతుంటాయి, వాళ్ళకి నచ్చిన పద్ధతిలో వాళ్ళే లీకులు చేస్తుంటారు, వాళ్ళే ప్రశ్నపత్రాలను రూపొందిస్తుంటారు, మూల్యాంకనాన్ని కూడా వాళ్ళే చేస్తుంటారు. మనం చూసినాం ఎట్లా జరిగింది అనేది నారాయణ శ్రీ చైతన్యంలో. సో మరి ఇదే జరిగితే ఎఫ్సెట్ను రద్దు చేసి అకాడమిక్లో చేస్తే ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఎవ్వడికి కూడా ఇక ఎంట్రన్స్ రాదు. వాడు ఎవడు ఇంజనీరింగ్ చేయలేడు, ఫార్మసీ చేయలేడు, వెటర్నరీ చేయలేడు. ఇది కుట్రనా, విద్యా సంస్కరణ? ప్రతిభ ఉన్నవాడికి డిగ్రీ రావాలనా, లేకపోతే పైసలు ఇచ్చి నారాయణ శ్రీ చైతన్యంలో చదువుకున్న వాడికే ఫార్మసీ, ఇంజనీరు, వెటర్నరీలు రావాలనా? ఇది కూడా దీని మీద కూడా చర్చ జరగాలి. ఇది సరైందా కాదా? తెలంగాణలోని మేధావులు, విద్యావంతులు, తల్లిదండ్రులు చర్చించాలి. నిజంగా ఇట్లాంటి చట్టాన్ని అమలు చేస్తే జరిగే ప్రమాదాన్ని ముందే ఊహించి దానికి వెంటనే మనం సవరణ చేయకపోతే దానివల్ల వచ్చే ఈ ముసుగు వెనుక ఏం దాగుంది, ఈ కుట్ర కోణం ఏంది, ఈ శ్రీ చైతన్య నారాయణలు రూపొందించిన విద్యా కమిషన్ నివేదికన, ఆకునూరి మురళి రూపొందించిన విద్యా కమిషన్ నివేదికన? అధికార పార్టీలో ఏ స్వతంత్రుడు తన అభిప్రాయాలను నిర్ద్వందంగా చెప్పే వీలు ఉండదు. ఇది తెలిసిన సత్యం. ఇది రాజ్యం యొక్క లక్షణం. వాళ్ళు స్వతంత్రంగా రూపొందించిన ఇది చెల్లది భయ్, నువ్వు ఈ రకంగా తయారు చేసుకొని రమ్మని అంటారు. ఈయన కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని ధిక్కరించి ఇదే బ్రహ్మాండమైన విధానం అని చెప్పే పరిస్థితి లేదు. ఇది 100% ఎఫ్సెట్ పరీక్ష రద్దు చేసి ఇంటర్ పరీక్షల ఆధారంగా ఇవ్వాలి అని అంటే రేపు తెలంగాణ ప్రభుత్వ విద్యాలయాల్లో, తెలంగాణ 10వ తరగతి ప్రభుత్వ విద్యాలయాల్లో ఉన్న ఎవరికి కూడా సీట్లు రావు. మొత్తం నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ సంస్థలకే వస్తాయి. ఇదొక పెద్ద కుట్ర అనేది నా అభిప్రాయం. మీరు కూడా దీని గురించి చర్చించాలి.